ఈ జంబో యాపిల్ చాలా పుల్లగా ఉంటుంది. ఇది ఎంత రెడ్గా ఉందో అంత పుల్లగా ఉంటుంది అన్నమాట. పచ్చిది పులిపే, రెడ్గా పండిన తర్వాత కూడా పుల్లగా ఉంటుంది. ఇందులో స్వీట్ కూడా ఉందంట, కానీ ఇది స్వీట్గా మాత్రం ఉండదు. ఇది బాగా పులుపు. కొంతమందికి భర్త చనిపోయిన తర్వాత భర్త విలువ తెలిసిద్ది. భర్త బతికున్నప్పుడు ఎంత బాగా చూసుకున్నా నాకు ఇంక అయి తేలేదు, ఈ తేలేదు, నాకు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని సాధించిపోసే పనిలోనే ఉంటారు కొంతమంది అండి, అందరూ కాదు. అతను ఎంత కష్టపడతాడో, ఎంతో కష్టపడి వస్తే కనీసం కంచంలో అన్నం కూడా పెట్టని ఆడళ్ళు ఉన్నారు కొంతమంది. అంత కష్టపడి పనిచేసి వస్తే అతను సడన్గా చనిపోయిన తర్వాత బతకడం చేత కాదు, వాళ్ళని పోషించుకోవడం వాళ్ళకి చేత కాదు, వాళ్ళు ఎలా బతకాలో బయటికి వెళ్ళి పని ఎత్తుక్కోవడం చేత కాదు, పని ఎత్తుకుని ఆ పనిలో ఎలా నిలబడాలో తెలియదు, పని చేసే క్రమంలో తోటి పనివారితో ఎలా మెసులుకోవాలో తెలియదు. ఇవన్నీ భర్త ఇంట్లో పెట్టి వాళ్ళని పోషించి అన్నీ చూసి పెడతంటే వాళ్ళకి అప్పుడు విలువ తెలియలే. భర్త చనిపోయిన తర్వాత అయ్యో మా ఆయన ఉన్నప్పుడు అట్లా చేశాడు, మా ఆయన ఉన్నప్పుడు ఇట్లా చేశాడు అని అనుకుంటారు. ఇది పలాస ఫ్రూట్ చాలా తీయగా ఉంటుంది. ఇందాక జంబో యాపిల్ ఎంత పుల్లగా ఉందో ఈ పలాస ఫ్రూట్ చాలా తీయగా ఉంటుంది. మీకు ఎక్కడైనా కనిపిస్తే తినేసేయండి. అందుకే భర్త బతికున్నప్పుడు బాగా గౌరవంగా చూసుకోవాలి. వాళ్ళని బాగా చూసుకుంటేనే మనకి కుటుంబం చక్కగా నడిసిద్ది. లేకపోతే మనం జీరో అని నేను అనుకుంటున్నా.